హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు మీకు దూరంగా ఉంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. స్పెసిఫిక్గా అంటే నేమ్స్తో ఈరోజు రీడింగ్ చేయడానికి రీజన్ అదే. లైక్ ఏంటంటే ఇంకా క్లియర్గా మీకు సిచ్యువేషన్స్ అనేవి అర్థమవుతాయని. ఇంతకు ముందు కూడా ఇలాంటి రీడింగ్స్ చాలా చేశాను. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది మీకు కూడా తెలియాలి కదా. అంటే ఒకటండి, పర్సన్స్ ఏంటంటే బయటికి ఒకలా ఉండొచ్చు అండ్ మనసులో వాళ్ళకి ఇంకొకటి అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చాలా కామన్. ఆర్ బయటకు వాళ్ళు ఏవో రీజన్స్ చెప్తూ ఉండొచ్చు, బట్ లోపల ఇంకొకటి ఫీల్ అవుతూ కూడా ఉండొచ్చు. ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి, ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. ఇలాంటి రీడింగ్ చేస్తే అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది మీకు తెలుస్తుంది కదా. దట్ అంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటారండి. క్లియర్ కట్గా వాళ్ళు ఇలానే అనుకుంటున్నారు అని వాళ్ళ గురించి మీరు నెగిటివ్గా అనుకోరు. ఆర్ వాళ్ళు అంటే అట్లీస్ట్ ఇలాంటి వ్యక్తులు అనైనా సరే తెలుసుకుంటారు. లైక్ 2 కేటగిరీస్లో కూడా ఏదో ఒకటి అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈరోజు. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి ADGJMPSVY ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి BEHKNQTWZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్కి CFILORUX ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ ADGJMPSVY ఆల్ఫాబెట్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో చూద్దామండి. అసలు ఇప్పుడు అంటే వాళ్ళు మీకు దూరంగా ఉంటూ నిజంగానే హ్యాపీగా ఉంటున్నారా, లేకపోతే కావాలనే అలా ప్రొజెక్ట్ చేస్తున్నారా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నానండి. ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్ ఫస్ట్ నేమ్లో లెటర్ అండి, అంతేకాని ఆ పర్సన్ నిక్ నేము, మిడిల్ నేము, సర్ నేము అవేమీ కాదు. మీలో చాలామంది రోజు కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఇలాంటి రీడింగ్స్ చేస్తున్నప్పుడు అంటే నేను మోస్ట్లీ చూస్తున్న కామెంట్స్ అయితే ఇవే. కొన్నిసార్లు నార్మల్గా క్రిస్టల్స్ పెట్టి చేస్తే అలాంటివి చేయొద్దు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వైర్మెంట్తో ఉండడం వల్ల నేను ఏంటంటే కంటెంట్ ప్రకారమే చూస్ చేసుకొని అయితే రీడింగ్ చేస్తున్నాను. చూద్దామండి. క్లియర్గా చెప్తున్నాను. పర్సన్ ఫస్ట్ నేము అండ్ పర్సన్ ఫుల్ నేమ్లో ఫస్ట్ లెటర్ అండి, అదైతే నేను చెప్పగలను. సర్ నేము కాదు, మిడిల్ది కాదు, అలా అని చెప్పి నిక్ నేమ్ కూడా కాదు. చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఏంటంటేనండి పాస్ట్లో మీకు దూరంగా ఉన్నందుకు, లేకపోతే మీ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ చేంజ్ అయిన దానికి చాలా అంటే డిసప్పాయింట్ అయ్యారండి. డిసప్పాయింట్ అయ్యేదానికంటే కూడా వాళ్ళు అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉండే పరిస్థితులు వచ్చే రోజుల్లో చూస్తారు అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఇది జరిగింది. ఇది జరిగినప్పుడు వాళ్ళకి చాలా కష్టం అనిపించింది. కాకపోతే అంటే ఈ పర్సన్స్ ఏంటంటే తమ ఫేట్ని ఈజీగా యాక్సెప్ట్ చేసే టైప్ అండి. వీళ్ళు ఏంటంటే అది రెసిస్ట్ చేస్తూ యూనివర్స్కి సరెండర్ అవ్వకుండా అంటే థింగ్స్ని ఇంకా కంట్రోల్ చేయాలి, ఏదో అంటే వాళ్ళు అనుకున్నదే ప్రతిసారి జరగాలి అనే వేలో కాకుండా పర్సన్స్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మూవ్ అయ్యే టైపు. అలానే మీ విషయంలో కూడా వాళ్ళకి ఏంటంటే ఇది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ పర్సన్ కూడా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇంత కాంప్లికేట్ అయిపోతాయి అనుకోలేదండి. మేబీ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకపోవడం, ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉండడం అనేది చాలా సహజంగా జరిగేదే. బట్ ఈ పర్సన్స్ విషయంలో ఏంటంటే
ఇది చాలా పెద్దదైపోయిందండి. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా దూరం కూడా వెళ్ళింది అని చెప్పొచ్చు. సో, అక్కడి నుంచి ఏంటంటే ఈ పర్సన్ ఇంకా చేంజ్ అవ్వక తప్పలేదు అని చెప్పొచ్చండి. అంటే లైక్ ఏంటంటే చేంజ్ అవ్వడం అనేది వాళ్ళు చూస్ చేసుకోలేదు. బట్ అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకొచ్చింది. సో, చేంజ్ అవ్వడం కోసం అని చెప్పి చాలా ట్రై చేశారు. చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారు. లైక్ ఏంటంటే ఇనీషియల్ డేస్‌లో చాలా ఇబ్బంది పడ్డారండి. అంటే వాళ్ళకి రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయడం కోసం ఆర్ ఇక్కడ థింగ్స్ అనేవి బెటర్ చేయడం కోసం ఇంకా ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? అసలు అలాంటి ఒక ఛాన్స్ ఉందా నిజంగానే అనుకోని చాలా ఆలోచించారు. అండ్ వాళ్ళకి ఎక్కడా కూడా అంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి అనిపించలేదు సరికదా. వాళ్ళు అంటే ఆలోచించే విధానం కూడా మేబీ ఆ టైంలో రాంగ్ ఏమో అని ఫీల్ అయ్యారు. లైక్ ఏంటంటే క్లియర్ కట్‌గా వాళ్ళ లైఫ్‌లో ఇంకా చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, మూవ్ అవ్వాలి. ఇక్కడే మనం స్టక్ అయిపోతే మన లైఫ్ అనేది ఇంకా ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది అనుకోని ఎక్కడో రియలైజ్ అయ్యారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే అలా చాలా దూరం వచ్చేసారండి. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నట్టుంది. మేబీ ఇది మంత్స్ పీరియడ్ అనే చెప్పడానికి లేదు, ఇయర్స్ పీరియడ్ అవ్వచ్చండి. అంటే చాలా గ్యాప్ వచ్చేసిందండి ఇద్దరి మధ్యలో కూడా. చెప్తున్నాను కదా వాళ్ళకి ఏంటంటే ఇది తప్పలేదు. సో, ఆ టైంలో మరి ఇంకా అంటే ఇది క్లియర్ కట్‌గా సాక్రిఫైస్ లానే ఫీల్ అయ్యారు. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళైతే మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా మూవ్ అవుతున్నప్పుడు కూడా ఇప్పటికీ ఈ పర్సన్స్‌కి ఏంటంటే అప్పుడప్పుడు మీ విషయంలో చాలా కోపం వస్తుంటదండి. అప్పుడప్పుడైతే నార్మల్‌గానే ఉంటారు. ఆఫ్‌కోర్స్ అంటే ఇది మన మంచికే జరిగిందిలే. మేబీ ఆ టైంలో అలా జరగడమే మనకి ఇప్పుడు మంచిదయ్యింది అని అలా కూడా ఆలోచిస్తుంటారు. బట్ కొన్నిసార్లు మాత్రం వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏవో సిచ్యువేషన్స్ అనేవి గుర్తొస్తున్నప్పుడు, లేకపోతే మొత్తానికి ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒకటి జరుగుతుంటది కదండీ. ఎప్పుడూ సేమ్ ఉండదు కదా. సో, అలాంటి టైమ్స్‌లో మాత్రం మిమ్మల్ని తిట్టుకోవడం, లేకపోతే మీరే రీజన్ అన్నట్టుగా బ్లేమ్ చేయడం లాంటివి చేస్తున్నారు. అదర్ టైమ్స్‌లో మాత్రం ఈ పర్సన్ కంఫర్టబుల్‌గానే ఉంటున్నారండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఈ పర్సన్ నాకు తెలిసి గతంలో మీరు చూసిన పర్సన్‌కి ఇప్పుడు ప్రెజెంట్‌లో మీరు చూసే పర్సన్‌కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అది పర్సనాలిటీలోనే చేంజ్ అని చెప్పడానికి లేదండి. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. లైక్ ఏంటంటే ఫినాన్షియల్‌గా కూడా వాళ్ళ పొజిషన్ అనేది బెటర్ అవుతుందండి. ఇంతకు ముందు కంటే కూడా వీళ్ళేంటంటే ఇప్పుడైతే బెటర్ ఫేజ్‌లోనే ఉన్నారు వాళ్ళ లైఫ్‌లో. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకా మీ నుంచి ఎక్కడో కానీ క్లియర్‌గా ఆన్సర్స్ రాలేదు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇంకా ట్రాప్ అయిపోయారు. అంటే మీ విషయంలో అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు కదండీ మీరు. అంటే ఏవో లైక్ మీకు సంబంధించి వాళ్ళు స్పెసిఫిక్‌గా ఆలోచించాలని కాదు కానీ, వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని అయినా సరే మీరు అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు కదా. సో, ఇలా గుర్తొచ్చినప్పుడు ఏంటంటే ఈ పర్సన్‌కి అనిపిస్తుంటదండి. వాళ్ళు ట్రాప్ అయిపోయారేమో. లైక్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ ఇంకా దొరకలేదు. అందుకే ఇక్కడ స్టక్ అయిపోయారు. మేబీ ఆ ఆన్సర్స్ దొరికితే ఇంకా వాళ్ళేంటంటే మూవ్ ఆన్ అవ్వగలరు ఫ్రీగా. లేకపోతే వాళ్ళ లైఫ్‌కి సంబంధించి వాళ్ళు ఏదో డిసైడ్ చేసుకోగలరు అనుకొని చాలా స్ట్రాంగ్‌గా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారండి. బట్ వాళ్ళేంటంటే ఈ ఆన్సర్స్ తెలుసుకోవాలని లేకపోతే మాట్లాడాలి అని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది వాళ్ళకేంటంటే చాలా కష్టం అండి. వీళ్ళిప్పుడు ఏ పర్సన్‌లో అయితే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారో లిటరల్‌గా ఇక్కడేంటంటే వీళ్ళు ఎవ్రీథింగ్ పెట్టారని చెప్పొచ్చండి. అంటే పర్సన్స్ ఏంటంటే అంత ఈజీగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు. ఆర్ వాళ్ళ లైఫ్ ఏంటంటే ఈరోజు అంత ఈజీగా ఇలా లేదు అని చెప్పొచ్చు. చాలా ఇబ్బంది పడ్డారండి. అంటే వాళ్ళ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. ఈ పర్సనే మిమ్మల్ని విడిచిపెట్టేసినా లేకపోతే మీ ఇద్దరి మధ్యలో కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ వల్ల ఇలా తప్పకపోయినా ఈ పర్సన్ మాత్రం సఫర్ అయ్యారండి. అది మాత్రం నిజం. సో, ఆ సఫరింగ్స్ నుంచి వాళ్ళేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ కూడా అయ్యారండి. ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది మేబీ 100% రాలేదు కానీ డెఫినెట్‌గా ఒక 75% వరకైతే ట్రాన్స్‌ఫార్మేషన్ వచ్చేసింది వీళ్ళ లైఫ్‌లో. అప్పుడప్పుడు అంటే చెప్పాను కదా! కొన్ని గుర్తొస్తున్నప్పుడు మనుషులు వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది చాలా కామనే కదా! అదే ఈ పర్సన్ విషయంలో కూడా జరుగుతుంది కానీ నార్మల్‌గా అయితే ఈ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయిందండి. వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తుంది ఆర్ వాళ్ళు అంటే ఉన్న సిట్యుయేషన్స్ ఎలాంటివి అని. సో, వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో ఏంటంటే అంత ఈజీగా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, వాళ్ళేంటంటే అంత ఈజీగా అంటే వాళ్ళ పెయిన్‌ని మీకు చూపించడం, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు మిస్ అయ్యారు, లేకపోతే మీకోసం ఇంకా ఆలోచిస్తున్నారు అనే విషయాలను ఏంటంటే బయట పెట్టరండి. దానికి రీజన్ ఏంటంటే డెఫినెట్‌గా ఇక్కడ అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ రావడానికి మీరే రీజన్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ ఒక 100%లో 60-70% మీరే రీజన్ అనుకుంటున్నారండి.
వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికైనా లేకపోతే వాళ్ళు ఏంటంటే ఇలా సఫర్ అవ్వడానికైనా అఫ్ కోర్స్ ఇప్పుడైతే బెటర్గానే ఫీల్ అవుతున్నారు, బట్ డెఫినెట్గా వాళ్ళకి ఆన్సర్స్ అయితే కావాలి మీ నుంచి. సో ఆన్సర్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మేబీ అంటే ఇఫ్ సమ్ డే ఛాన్స్ వస్తే డెఫినెట్గా ఆన్సర్స్ అనేవి వాళ్ళు వింటారు. బట్ ఒరిజినల్గా ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా అంటే న్యూట్రల్గా ఉన్నారు అని చెప్పొచ్చు అండి. హ్యాపీగా లేరు, అలా అని చెప్పి సాడ్గా కూడా లేరు. న్యూట్రల్గా వాళ్ళ లైఫ్లో మూవ్ అవుతున్నారు. ఫ్రీగా అయితే మాత్రం ఉందండి వాళ్ళకి, అదైతే నేను చెప్పగలను. లైక్ ఏంటంటే ఈ పర్సన్స్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళ చుట్టూ వ్యక్తులు కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోతున్న టైప్లోనే ఉన్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ పర్సన్ తన లైఫ్ని బెటర్ చేసుకోవడం కోసం ఎప్పుడూ ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తులకి ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు పాజిటివ్గా ఉండి అంటే మనిషి గ్రోత్ని చూస్తున్నప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళ చుట్టూ చాలా మంది ఉంటారు కదా, సేమ్ సిచ్యువేషన్ అండి. బట్ ఈ పర్సన్ ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నాను కదా, అంటే ఎవరికి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. అలా అని చెప్పి మళ్ళీ కూడా ఈ పర్సన్ ఏంటంటే స్ట్రగుల్ తీసుకోవాలని కూడా అనుకోరు. మోస్ట్లీ ఈ పర్సన్ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నేను ఏంటంటే మీ రిలేషన్షిప్ ఏమవుతుంది, మీ పరిస్థితి ఏంటి, ఇవేమీ మాట్లాడనండి. ఎందుకంటే కంటెంట్ అనేది అది కాదు కాబట్టి మోస్ట్లీ ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటూ హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పను, కానీ న్యూట్రల్గా ఉంటున్నారు. అండ్ వాళ్ళ లైఫ్ను కూడా వాళ్ళు ఏంటంటే స్టేబుల్గా ముందుకు తీసుకువెళ్తున్నారు. పెద్దగా ఛాలెంజెస్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ మీరు ఎదురుపడి మీరు మాట్లాడిన రోజు కూడా వాళ్ళకి మీ నుంచి వచ్చిన ఆన్సర్స్ ఏమైనా సాటిస్ఫాక్షన్ ఇస్తే మేబీ వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారండి. బట్ వాళ్ళకి మీ నుంచి వచ్చే ఆన్సర్స్ సాటిస్ఫాక్షన్ లేవు, లైక్ మళ్ళీ కూడా వీళ్ళనే డ్రాగ్ చేసేలాగా ఉన్నాయి, లేకపోతే వీళ్ళే కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారేమో అని అనిపిస్తే అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళని వాళ్ళు అంటే పుష్ చేసుకొని మీ నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉంటారు, అదైతే చెప్పగలను. ఎందుకంటే ఈ పర్సన్స్ కార్డ్స్లో అలాంటి ఒక ఎనర్జీ ఉందండి. లైక్ ఏంటంటే ఎమోషన్స్ అనేవి ఓవర్ఫ్లో అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ హేట్రెడ్ కూడా ఏం కాదు, కానీ న్యూట్రల్గా ఉన్నారు. బట్ ఎట్ టైమ్స్ మీరు చేసింది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అది వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. అంటే దాని నుంచి మూవ్ అవ్వడం కోసమే, సిచ్యువేషన్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసమే ఎక్కడో కానీ మీ నుంచి ఇంకా కొన్ని ఆన్సర్స్ అనేవి వాళ్ళకి తెలియాలి అనుకుంటున్నారు. కానీ అదర్ దెన్ దట్ ఈ పర్సన్ ఏంటంటే మీకోసం మళ్ళీ సాక్రిఫైస్ చేసుకొని మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రగుల్ ఫేస్ చేసి అంత అంటే వాళ్ళు రెడీగా ఉన్నట్టు అయితే నాకు అనిపించట్లేదు. సో అసలు చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్కి. సో ఈ పర్టికులర్ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ మీకు రీసెంట్ టైమ్స్లో ఎక్కడో కానీ కనిపించారండి. అంటే అందరికీ ఇది జరగకపోవచ్చు, బట్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ కనిపించడం జరిగింది. ఈవెన్ మాట్లాడే ప్రయత్నం మీరు చేసిన వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మాట్లాడి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మాట్లాడకుండా కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఈ పర్సన్ జస్ట్ రీసెంట్ టైమ్స్లోనే మీకు ఎక్కడైనా ఫంక్షన్లో కానీ లైక్ ఏదో సమ్ ఇంపార్టెంట్ ప్లేస్లో కనిపించడం అయితే జరిగింది. సో ఇలా కనిపించిన తర్వాత నుంచి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ నార్మల్గా కూడా మీ మనసులో ఎక్కడో ఉందండి, ఈ పర్సన్ ఒకసారి చూడాలి, ఒకసారి మాట్లాడాలి, అంటే థింగ్స్ అనేవి అసలు ఇంకా ఎంత దూరం ఇలా వెళ్తాయి, లేకపోతే అసలు మా పరిస్థితి ఏంటి అని కూడా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ మీరేంటంటేనండి మారాలండి, మీలో మార్పు లేదండి. అసలు ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ మీరు ఎవేకన్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్తో ఉన్న సిచ్యువేషన్స్లోని మీకు క్లారిటీ లేదు. లైక్ ఏంటంటే మీరు ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు, బట్ రియాలిటీలో ఆ పర్సన్ కూడా మీ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ గురించి పక్కన పెడితే మీకు మాత్రం ఈ పర్సన్ కావాలా వద్దా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలండి. కావాలి అనుకున్నప్పుడు ఇలానే కావాలి, ఇలానే ఉండాలి అంటే వర్కౌట్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారండి, వాళ్ళ లైఫ్లో చాలా థింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో ఇలా చేంజెస్ అనేవి రావడం వల్ల పర్సన్ ఏంటంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ నాకు కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం మీలో కూడా ఏంటంటే ఆ ఎవేకనింగ్ అనేది జరగలేదు. లైక్ ఏంటంటే డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు పాస్ట్కి ప్రెజెంట్కి మీరు డాట్స్ కనెక్ట్ చేస్తూ థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటే అలా ఎలా వర్కౌట్ అవుతుంది? పాస్ట్లో ఈ పర్సన్ వేరు, పాస్ట్లో మీరు కూడా వేరే, ప్రెజెంట్లో ఈ పర్సన్ వేరు, మీరు వేరే. సో ప్రెజెంట్ ప్రకారం అంటే థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఈ పర్సన్తో మనం ఎలా ట్రావెల్ అవ్వగలం అని మీరు ఆలోచించాలి. బట్ ప్రెజెంట్ నుంచి పాస్ట్కి మీరు డాట్స్ కనెక్ట్ చేసి పాస్ట్లో పర్సన్ నాతో అలానే ఉన్నారు కదా, నాతో మంచిగా మాట్లాడారు కదా, సో ఇప్పుడు కూడా అలానే ఉండాలంటే సిచ్యువేషన్స్ అలా లేవు కదా, ఈ పర్సన్ ఎందుకు మీకు కోఆపరేట్ చేస్తారు? ఇది మీరు అర్థం చేసుకోవాలి.
చేసుకోవాలండి. క్లియర్ కట్గా నేనైతే ఒకటి చెప్పగలను, ఈ పర్సన్ మీరైతే సేమ్ పేజ్లో లేరు. ఇద్దరు ఒపీనియన్స్ కానీ ఇద్దరు ఇంట్రెస్ట్స్ కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. సో బేసిక్గా ఇది మీరు హ్యాండిల్ చేయగలరా? లైక్ ఏంటంటే ఈ ప్రెజెంట్ పర్సన్ని మీరు హ్యాండిల్ చేయగలరా, ఈ ప్రెజెంట్ పర్సన్తో మీరు ట్రావెల్ అవ్వగలరా లేదా, ఇలా మీరు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మీ వల్ల అవుతుందా, మీరు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే డిటర్మైన్డ్గా హ్యాండిల్ చేయగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలండి. మీరు అలా ప్రిపేర్డ్గా ఉంటే డెఫినెట్గా యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరికి ఒక ఛాన్స్ ఇస్తుంది. బట్ మీరు ప్రిపేర్డ్గా లేనప్పుడు ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ట్రావెల్ అవుతున్నప్పుడు మీ ఇద్దరు పార్ట్స్ అనేవి డిఫరెంట్గానే ఉంటాయండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఈ పర్సన్ విషయంలో కొన్ని డిసైడ్ అవ్వాలి, కొంత రియలైజ్ అవ్వాలి, ప్రెజెంట్ గురించే ఆలోచించాలి. పాస్ట్లో ఏదైతే జరిగిపోయిందో అది అయిపోయింది, బట్ పాస్ట్తో కంపేర్ చేసుకొని ప్రెజెంట్ ఫ్యూచర్ డీల్ చేస్తామంటే కష్టము. సో ఇలాంటి చేంజెస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏంటంటే ఫిక్స్ అయితే దాని ప్రకారమే థింగ్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. ఎందుకంటే యూనివర్స్కి మీ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమవుతాయి కాబట్టి మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఆ పర్సన్ కూడా ఆన్సర్స్ కావాలని అనుకుంటున్నారు కదా, సో ఈజీ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్గా ఈ BEHKNQTWZ ఆల్ఫాబెట్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో సో చూద్దామండి. అసలు మీ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉంటూ హ్యాపీగా ఉంటున్నారా? అసలు పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ పర్సన్ మీ విషయంలో తొందరపడ్డారు, అంటే కొన్ని డెసిషన్స్ అనేవి కేర్లెస్గా తీసుకున్నారు అని ఎక్కడో కానీ అర్థం చేసుకున్నారండి. వాళ్ళకి ఏంటంటే ఆ డిఫరెన్స్ తెలిసింది అని చెప్పొచ్చు. ఇదేంటంటే తెలిసి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు కాదు. ఎందుకంటే వీళ్ళు పాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో, ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో దీనివల్ల వీళ్ళు ఏంటంటే పెద్దగా అంటే హ్యాపీగా ఉన్నారు, లేకపోతే వీళ్ళ లైఫ్లో థింగ్స్ బెటర్ అయిపోయాయి అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదండి. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది ఇదేంటంటే వాళ్ళు రాంగ్ స్టెప్ వేసేసారు. మేబీ కొంత ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని ఫీల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ పర్సన్కి ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదండి. కొన్నిసార్లు ఏమైందంటే మీ ఎదురు ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో క్లియర్ కట్గా ఈ పర్సన్ ఏంటంటే చాలా చైల్డిష్, వీళ్ళకి ఏంటంటే ఇంకా సిచ్యువేషన్లో ఉన్న సీరియస్నెస్ ఏంటో అర్థం అవ్వట్లేదు, లేకపోతే అట్లీస్ట్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు మీ విషయంలో అనేలాంటి వైబ్సే ఇచ్చారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్కి ఇలాంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ లేదండి. అంటే ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అనే పాయింట్ దగ్గర వీళ్ళు ఏంటంటే ఫెయిల్ అవుతున్నారు కదా. సో ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఇది వాళ్ళకి ఏంటంటే అర్థం అవ్వలేదండి. అలా అని చెప్పి ఈ పర్సన్స్ ఏంటంటే సైలెంట్గా లేరు. ప్రతిసారి అంటే వీళ్ళు మీకు ఎదురుపడినప్పుడు పోక్ చేయడమో, ట్రిగ్గర్ అవ్వడమో, లేకపోతే ఇరిటేషన్ తెప్పించడమో ఇలాంటివి చేశారు. అది ఏంటంటే వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వాళ్ళ వేలోని, అంటే థింగ్స్ని ఎలా సెటిల్ చేయాలో అర్థం కాకి ఇదంతా చేశారని చెప్పొచ్చు. బట్ ఆ పర్సన్ రియల్ ఇంటెన్షన్స్ అయితే మిమ్మల్ని ట్రబుల్ చేయడము కాదు, మిమ్మల్ని హేట్ చేయడము కాదు, లేకపోతే మీకోసం వాళ్ళు ఏంటంటే నెగిటివ్గా అనుకోవడం కూడా కాదండి. ఆల్రెడీ వాళ్ళు గతంలో తప్పులు చేశారు, బట్ అది వాళ్ళు రియలైజ్ అవ్వడం కూడా జరిగింది. కానీ అది వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే యాక్సెప్ట్ చేసినట్టుగా అట్లీస్ట్ మీ దగ్గర వాళ్ళు ఏంటంటే ప్రొజెక్ట్ చేయలేకపోయారండి. లైక్ ఈ పర్సన్ ఎనర్జీస్ కానీ చూసినట్టయితే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్కి అర్థమైందండి మీరు లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ బెటర్గా ఉండదు, సో మీరు కావాలి. ఇది తెలుసు అండి, క్లియర్ కట్గా ఈ పర్సన్కి తెలుసు మీరు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని. కానీ వాళ్ళ హార్ట్లో ఉన్న ఈ ఆన్సర్స్ని వాళ్ళు ఏంటంటే ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఓపెన్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ ఈ పరిస్థితిలో కూడా ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్లీ డిప్రెషన్లో ఉండడం కానీ, లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, అంటే మన లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, ఇలాంటి పర్సన్ని మనం దూరం చేసుకొని ఏం సాధించాం, సో దీనివల్ల మనకు అల్టిమేట్గా ఏమైనా వచ్చిందంటే ఏం రాలేదు, మేబీ మనం ఏంటంటే కొంత కన్సిడరేట్గా ఉంటే బాగుండేదేమో అలాంటి ఫీలింగ్ వస్తుందండి. ఈవెన్ ఈ పర్సన్ ఏంటంటే
మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ అంటే రూడ్‌గా బిహేవ్ చేస్తారో, లేకపోతే మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు ఓపెన్‌గా కన్వే చేయగలరో లేదో, అంటే వాళ్ళు చెప్పింది మీరు ట్రస్ట్ చేస్తారో లేదో, లేకపోతే మీరు వైలెంట్‌గా రియాక్ట్ అవుతారో అనే భయం కూడా ఉందండి. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే ముందుకు రాలేకపోతున్నారండి. వాళ్ళకేమనిపిస్తుందంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో, సో, దానికోసం ఛాన్స్ తీసుకున్నా సరే కొంతకాలమే ఇది వర్కౌట్ అవుతదేమో, మళ్ళీ కూడా సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయేమో, అప్పుడు కూడా మళ్ళీ దూరం అయిపోయే పరిస్థితి వస్తదేమో అనే భయం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నారు కానీ, ఇక్కడ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసి, ఓపెన్‌గా ఫైట్ చేసి థింగ్స్‌ని బెటర్ చేసుకునే అంత సిచ్యువేషన్స్ మాత్రం లేవండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. వాళ్ళ లవ్‌ని కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని కానీ మీతో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు. అట్‌లీస్ట్ లవ్, ఫీలింగ్స్ అనే మాట కాకపోయినా కనీసం అంటే వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి? సో, వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఈ పాయింట్ మీకు చెప్పలేకపోతున్నారండి వాళ్ళు. వాళ్ళకేంటంటే ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. డెఫినిట్‌గా నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరు కావాలి అని కూడా వాళ్ళకుంది. మీకు దూరంగా ఉంటూ వాళ్ళు హ్యాపీగా అయితే ఉండట్లేదు. కానీ దగ్గరకొచ్చి కూడా వాళ్ళేంటంటే థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేయలేరేమో అనే భయం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఎంతవరకు స్టాండ్ తీసుకోగలరో లేదో కూడా వాళ్ళకైతే క్లారిటీ లేదు. సో, అందుకే మీకు మాటిచ్చి మళ్ళీ ఇలాంటి సమస్యలు తెచ్చుకునే బదులు మీకు దూరంగా ఉంటూ ఒక నెగిటివ్ పర్సన్‌లా ఉండడమే మంచిది అనేలాగా వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. అలా నీ ప్రాసెస్‌లో ఏమైనా హ్యాపీగా ఉంటున్నారంటే అది కూడా లేదు. చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఎందుకు అంటే డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్‌లో మీరు ఒక కీ రోల్ ప్లే చేశారు. ఆఫ్‌కోర్స్ మీ ఇద్దరు ఎంత దూరంలో ఉన్నా మీరు ఏంటంటే ఈ పర్సన్‌కి చాలా చేశారండి. అది వాళ్ళకి గుర్తుంది. కాకపోతే ఆ మూమెంట్‌లో వాళ్ళేంటంటే ఇవేమీ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకున్న దానికి ఈ పర్సన్ ఇప్పుడు పే చేస్తున్న ప్రైస్ ఇది. సో, ఆఫ్‌కోర్స్ ఎప్పుడు నేను ఒకటే చెప్తుంటాను. మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది రైట్ అయినా అవ్వచ్చు, రాంగ్ అయినా అవ్వచ్చు. యూనివర్స్ ఏంటంటే మనల్ని స్టాప్ చేయదు. బట్ దానికి కాన్సిక్వెన్సెస్ మాత్రం మనం ఫేస్ చేయాలి అని చెప్తుంటది ప్రతిసారి కూడా. సో, ఈ పర్సన్ కూడా జరుగుతుంది అదేనండి. వీళ్ళేంటంటే మీ విషయంలోని కొన్ని డెసిషన్స్ తీసుకోకుండా ఉండాల్సింది. అట్‌లీస్ట్ తీసుకున్న తర్వాత అయినా సరే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సింది. అలా చెయ్యకపోవడం వల్ల వాళ్ళేంటంటే ఇప్పుడు ఈ ప్రైస్‌ని పే చేస్తున్నారండి. ఈవెన్ వచ్చే రోజుల్లో ఈ పర్సన్‌తో పోనీ మీరేదో మాట్లాడడానికి, కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే, వాళ్ళెలా రియాక్ట్ అవుతారంటే ఆహ్, బయాస్డ్‌గా మాట్లాడడం, అంటే బయటకి మాత్రం డిఫరెంట్ వైబ్ ఇస్తారండి. పర్సన్‌కి మనసులో ఉండే ఆలోచనలు కంప్లీట్‌గా వేరు. బయటకి వాళ్ళ రియాక్షన్స్ చూస్తే అసలు ఇంత టాక్సిక్ ఏంటి? ఇంత కంట్రోలింగ్ ఏంటి? అసలు ఈ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు? ఇంత చైల్డిష్‌గా ఎలాగా అసలు బిహేవ్ చేస్తున్నారు? లేకపోతే చెప్పేదొకటి, చేసేదొకటి, ఇలాంటి పనులు ఎందుకు చెయ్యాలి? అన్నట్టుగా అంటే మీకు అనిపిస్తుంటదనమాట. బట్ ఒరిజినల్‌గా ఆ పర్సన్ అది కాదండి. వాళ్ళకి మనసులో కంప్లీట్‌గా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. సో, ఈ పర్సన్‌ని మీరేంటంటే కొంత స్టడీ చేసే వరకు కూడా వీళ్ళు ఇదే అని డిసైడ్ అవ్వడానికైతే లేదండి. సో, వచ్చే రోజుల్లో కూడా ఆ పర్సన్ ఏంటంటే ఏదో థింగ్స్ సార్ట్ ఔట్ చేద్దాం, సెటిల్ చేద్దాం అని కాకపోయినా సిట్యుయేషన్స్ అనేవి ఏమైనా చేంజ్ అవుతాయా? థింగ్స్ ఏమైనా బెటర్ అవుతాయా? చూద్దాం అనే వేలో మాత్రం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్‌గా ఇదొక కమిట్మెంట్, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది అన్నట్టుగా వస్తారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నాకు అలా అయితే ఏం కనిపించట్లేదు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటో. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నారండి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, లేకపోతే రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అనుకోని వెయిట్ చేయని రోజు లేదు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ థింగ్స్ ఎప్పుడు కూడా మీరు హోప్‌ఫుల్‌గా టర్న్ అవుతాయి అనుకున్నప్పుడు రివర్స్ అవ్వడం, లేకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి డిఫరెంట్‌గా ఇది వర్కౌట్ అవ్వడం లాంటివి జరిగింది. సో, మీరు చాలా బాధపడ్డారు. మీరు కూడా అసలు అనుకోలేదు. అంటే ఇంత దూరం వెళ్తుంది. అసలు ఏంటి ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఎంత హోప్స్ పెట్టుకున్నాం. బట్ మనకే ఎందుకు ఇలా జరగాలి అనుకుని మీరు చాలా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మీరేంటంటే విసిగిపోయారండి. ఈ పర్సన్ విషయంలో ఇప్పుడు మీకేంటంటే చాలా కోపంగా ఉంది. వీళ్ళు అంటేనే మీకు ఎందుకో చిరాకేస్తుందండి. వీళ్ళు చేసే పనులనేవి మీకు నచ్చట్లేదు. అఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే మీరేదో వీళ్ళ గురించి మంచిగా ఆలోచించాలని అనుకోవట్లేదు. మీరు ఇలా అనుకోవడమే వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళొక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు స్టాండ్ తీసుకొని ఆ టైప్ కాదండి. అట్‌లీస్ట్ వాళ్ళకంత ధైర్యమైనా లేదని చెప్పొచ్చు. సో, అదేదో మీరు వాళ్ళ కోసం నెగెటివ్‌గా అనుకుంటేనే మంచిదనే వేలో ఉన్నారు. అంటే ఆ పెయిన్ అయినా వాళ్ళు తీసుకుంటాం అంటున్నారు కానీ, మీకొచ్చి కమిట్మెంట్ ఇస్తాం, ప్రామిస్ చేస్తాం, మీకు అర్థమయ్యేలా చేస్తాం అని వాళ్ళు అంటే చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది కొంతకాలమే ఉంటది. మళ్ళీ కూడా ఇది రిపీట్ అవుతది అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్‌లో ఉన్నారండి.
అనే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి ఇలా ఉన్నాయండి. సో బేసిక్గా ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటూ హ్యాపీగా అయితే ఉండట్లేదు, బట్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు అనుకుంటున్నారు. మీ విషయానికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్లో ఉన్నారు. ఈ పర్సన్ మీకు కనిపిస్తేనే నాకు తెలిసి మీరు ఏంటంటే ఈ పర్సన్ మీద సీరియస్ అయిపోవడం, వీళ్ళతో డిస్కషన్ పెట్టుకోవడం లాంటివి చేయొచ్చు. బట్ దానికి కూడా మీకు ఛాన్స్ అనేది రావట్లేదు, అందుకే మీరు సైలెంట్గా ఉన్నారు. రష్ అవ్వద్దు, యూనివర్స్ ఏం చేస్తుందో చూద్దాం. సో మన లైఫ్ ఎటు టర్న్ అవుతుందో కూడా చూద్దాం, అప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకుందాం అన్నట్టు ఉన్నారు. అలానే ఉండండి, ఇంకొంతకాలం గో విత్ ద ఫ్లో అన్నట్టే మీరు ఏంటంటే వెయిట్ చేయడం అయితే మంచిది. యూనివర్స్ కూడా మీకు ఈ విషయంలో అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వదు. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ థింగ్స్ ఆపరేట్ చేసే వే కానీ, ఆ పర్సన్ అట్లీస్ట్ వే ఆఫ్ థింకింగ్ కానీ మంచిగా లేదండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీ ఇద్దరు కలవరు, కలిసినా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఎట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేస్తారు. సో ఇంకొంతకాలం ఏంటంటే ఇలాంటివి కంటిన్యూ అవుతాయి. బట్ సమ్డే దీనికైతే ఒక ఆన్సర్ మీకు యూనివర్స్ ఇస్తుంది. అంతవరకు మాత్రం యూనివర్స్ థింగ్స్ ఆపరేట్ చేసే వేని మీరు ట్రస్ట్ చేయాలండి. యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడూ కూడా యూనిక్గానే ఉంటాయి. సో అది మీకు మంచి జరిగేలానే ఉంటుంది ఇఫ్ మీరు ట్రస్ట్ చేస్తూ వెయిట్ చేస్తే. బట్ నా వల్ల అవదు, నేనేంటంటే వర్కౌట్ చేసేస్తాను, నేను ఫైట్ చేస్తానంటే ఏమైనా జరగొచ్చండి. సో నేనైతే క్లియర్గా చెప్తున్నాను, స్లో డౌన్ అవ్వండి, ఏం పర్వాలేదు. మీ కోపం అనేది నేను అర్థం చేసుకోగలను, అది బాధ నుంచి వచ్చింది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్సన్ కూడా అంటే రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. మరి ఇంకా దానికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు తెలిసి చేస్తే ఏదో చెప్పొచ్చు, వాళ్ళ ఆలోచన ప్రకారం ఇలా ఉంది అనుకొని చేస్తే ఇంకా దానికి ఎవరైనా ఏం చెప్తారు. మీ విషయంలో జరుగుతుంది అదే. సో నేనైతే ఒకటే చెప్తాను, కొంత మిమ్మల్ని మీరు ఏంటంటే కామ్ డౌన్ చేసుకోండి. ఈ టైంలో బేసిక్గా మీరు ఏం చేయలేరు కాబట్టి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకొని మూవ్ అవ్వడం అయితే మంచిది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్గా ఈ CFILORUX ఆల్ఫాబెట్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో సో చూద్దామండి. అసలు ఈ పర్సన్స్ మీకు దూరంగా ఉంటూ ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారా నిజంగా, లేకపోతే అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ పర్సన్ మీతోని ఒక ఫ్యూచర్నే ప్లాన్ చేసేసారండి. ఇదేంటంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళకి మీకు అంటే పరిచయం అయినప్పటి నుంచే ఈ పర్సన్కి ఏంటంటే మీతో కనెక్షన్ కావాలి అనుకుని డిసైడ్ అయిపోయారు. నిజానికి మీ ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వాల్సి ఉందండి. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడో కానీ ఈ పర్సన్ మీ విషయంలో స్ట్రాంగ్గా మీరు కావాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా, అంటే పేషెన్స్తో ఈ రిలేషన్షిప్ని డీల్ చేయగలరా, అట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వగలరా, అసలు అంటే వాళ్ళ వల్ల అవుతుందా, లాంటి సిచ్యువేషన్స్ అయితే మోస్ట్లీ క్రియేట్ అయ్యాయి. సో వాళ్ళు ఏంటంటే చాలాసార్లు ఈ విషయం మీద చాలా ఆలోచించారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ విషయంలో అంటే మీకు దూరంగా ఉంటూ హ్యాపీగా అయితే లేరండి, ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా ఈ పర్సన్ ఏంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. అంటే అటు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, అలా అని చెప్పి ఇటు మీరు కావాలనుకుని మీ వైపు కూడా రాలేకపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే క్లియర్గా ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఏం చేయాలి, మన వైపు నుంచి ఏం చేస్తే బాగుంటుంది, అసలు ముందుకు వెళ్ళగలమా, ఈ రిలేషన్షిప్లోని ఇంకొక ఛాన్స్ మనకి ఏమైనా ఉందా, లేకపోతే లైఫ్ అంతా ఇలానే ఉంటామా, ఏంటి పరిస్థితి అనుకొని రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. దీనివల్ల ఈ పర్సన్కి ఏంటంటే అక్కడ న్యూ బిగినింగ్స్ కానీ న్యూ హోప్ కానీ కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీలింగ్స్ని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మోస్ట్లీ అన్ని రోజులు ఇలానే ఉంటుందేమో, సో వీళ్ళకి మనం ఇంకా దూరంగానే ఉండాల్సిన పరిస్థితి ఏమో, ఇంకా న్యూ బిగినింగ్స్ జరగవేమో, ఇంకా ఈ రిలేషన్షిప్ మీద హోప్స్ పెట్టుకోవడం వేస్ట్ ఏమో, బేసిక్గా మనం ఏం చేయలేకపోతున్నాం, మనం పవర్లెస్, ఇలా డిఫరెంట్గా ఫీల్ అవుతున్నారండి. అలా అని చెప్పి ఈ పర్సన్ మీరు ఏంటంటే షేర్ చేసుకున్న మెమొరీస్ కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ కానీ వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు అంతా కూడా కొంత డిప్రెస్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎమోషనల్గా చాలా స్ట్రగుల్లా అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉండొచ్చండి. బట్ ఈ రిలేషన్షిప్కి అంటే ఇలాంటి సిచ్యువేషన్ రావడం అనేది ఇంకా బిగ్ ఛాలెంజ్ లా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అట్లీస్ట్ అంటే
ఈ రిలేషన్షిప్ ఇంత తొందరగా ఎండ్ అయిపోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అట్లీస్ట్ ఇది ఎండ్ కాకపోయినా మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, లైక్ ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేరండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే కావాలి అన్నట్టుగా మీతో లైక్ కనెక్షన్ డెవలప్ చేసుకోగలరు, మిమ్మల్ని ట్రస్ట్ చేయగలరు అన్నట్టుగా వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. సో అందుకే వాళ్ళు ఏంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ అనేవి రియల్ అండి. సో ఫీలింగ్స్ ఉన్నప్పటికీ దానికోసం ఫైట్ చేయలేకపోవడం, దానికోసం స్టాండ్ తీసుకోలేకపోవడం, ఎక్కడ హోప్ అనేది క్రియేట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా ఉండిపోయింది. ఈవెన్ మీ వైపు నుంచి మీరు కమిట్మెంట్ ఇచ్చినా, మీ వైపు నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ చేసినా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడే అంటే డిసైడ్ అవ్వలేరండి. సో బేసిక్ గా నేను చెప్తాను కదా, ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఉన్నారని మీరు అనుకోవద్దు. వాళ్ళు ట్రాప్ అయిపోయారు, ప్రెసెంట్ ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఈవెన్ వాళ్ళ వైపు నుంచి ఏం మిస్టేక్స్ జరిగాయి ఆర్ వాళ్ళని వాళ్ళు ఇక్కడ ఎలా కరెక్ట్ చేసుకుంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలరు, డిఫరెంట్ వేస్ లో అయితే థింక్ చేస్తున్నారు. బట్ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ పాస్ట్ అనేది హాంట్ చేస్తూనే ఉంది. అంటే మీ విషయంలో వాళ్ళు ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వద్దాం, ఏదో చేద్దాం అనుకున్న పాస్ట్ అనేది ట్రిగ్గర్ అవ్వడం కానీ కొన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా జరగడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ బ్యాక్ కే వేయాల్సి వస్తుందండి. లైక్ ఏంటంటే మనకి ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇందులోకి వస్తే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, అప్పుడు కూడా మళ్ళీ కాంప్లికేషన్స్ ఉంటాయేమో, ఇదంతా మన వల్ల అయ్యేది కాదు, ఎందుకు మనం ఇంత రిస్క్ తీసుకోవడం, అసలు మనం ఇంత రిస్క్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి. అఫ్ కోర్స్ పాస్ట్ లో ఈ పర్సన్ తో మనకి కనెక్షన్ వర్కౌట్ అవుతుంది, థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయనే మనం ఆశపడ్డాం, కానీ అన్ని రోజులు సేమ్ ఉండాలని రూల్ లేదు కదా. సో ఇది ఇలా అయిపోయింది. అనవసరంగా మనం ఏంటంటే ఎక్కువ ఆలోచించి మనం ఏంటంటే ఎక్కువ మళ్ళీ ట్రబుల్ తెచ్చుకోవడం దేనికి, సో సైలెంట్ గా ఉందాంలే అని అలా అనుకుంటున్నారు. మళ్ళీ కూడా వాళ్ళకి ఏంటంటే ఇదంతా గుర్తొస్తుంది, మళ్ళీ కూడా సేమ్ అంటే ఇది ఒక సైకిల్ లా రిపీట్ అవుతుందండి. ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ని సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఫీలింగ్ అనేది అర్థమైనా ముందుకు వచ్చే టైంలో ఏదో ఒకటి మళ్ళీ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఉన్న ఛాలెంజెస్ చాలు, ఈ కొత్త ఛాలెంజెస్ మన వల్ల కాదు, ఆర్ ఈ రిలేషన్షిప్ లో మళ్ళీ ఛాన్స్ తీసుకుంటే వచ్చే ఛాలెంజెస్ అనేవి మన వల్ల అవ్వదు, మనం ఫేస్ చేయలేం, మనకి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, ఇదంతా అవసరమా, ఎందుకు సైలెంట్ గా ఉండడం బెటర్, అలా ఆలోచిస్తున్నారండి. అందుకే ఇక్కడ ఏంటంటే ఏది సెటిల్ అవ్వట్లేదు. సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో బేసిక్ గా ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఎవరినో సజెషన్స్ అడగడం కానీ ఎవరితో సపోర్ట్ తీసుకోవడం కానీ చేస్తున్నారండి. సో మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న సమస్యలు అనేవి క్లియర్ చేయలేరు. ఎందుకంటే ఆ పర్సన్ విషయంలో ఏంటంటే వాళ్ళంటే మీకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మీరు హార్ట్ఫుల్ గా ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. ఈవెన్ మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ కూడా మీరు ఓపెన్ గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసుకుని ఏం చేస్తారు, దానివల్ల మీకు ఏం వస్తుంది. ఈవెన్ ఒక పర్సన్ సపోర్ట్ మీరు తీసుకోకపోయినా మీకు మీరే ట్రై చేయాలనుకున్నా మీకు ఈ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. పర్టికులర్ గా అంటే ఈ పర్సన్ తోని మీకు కొన్ని థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు, లేకపోతే వచ్చినా సరే సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి అనే ఫీలింగ్ లోని మీరు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారండి, డిప్రెస్ అయిపోతున్నారు. అలా అని చెప్పి అంటే మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ని మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వడం కానీ లేకపోతే మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవడం కానీ చేస్తున్నారంటే అది కూడా లేదు. బేసిక్ గా ఇక్కడ మీ వైపు నుంచి ఏం కాంట్రిబ్యూషన్ లేదండి. సో అందుకే ఇక్కడ ఏంటంటే థింగ్స్ సెటిల్ అవ్వట్లేదు. లైక్ ఏంటంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇద్దరు దూరంగా ఉంటున్నారు, ఇద్దరు హ్యాపీగా లేరు. అలా అని చెప్పి ఇద్దరు ఒక దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికి ఇక్కడ ధైర్యం లేదు, ఎవరు కూడా ఇక్కడ ఏంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ రిస్క్ తీసుకోవడం కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ ఆర్ మీరు ఎలాంటి స్ట్రగుల్ తీసుకోవాలి అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువ భయపడుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే సఫర్ అవుతున్నారు కానీ స్ట్రగుల్ తీసుకోవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇక్కడ వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఏదో ప్రాబ్లం క్లియర్ చేసేస్తారు, లేకపోతే ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో మీకు అర్థమైపోతుంది అని అనుకుంటున్నారు, కానీ ఏమీ లేదండి. ఇక్కడ యాక్చువల్ గా మీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా ఇంకొక వ్యక్తి అయితే అవసరం లేదు. మీ ఇద్దరే ఇది డీల్ చేసుకోగలరు, మీ ఇద్దరు సార్ట్ అవుట్ చేసుకొని థింగ్స్ బెటర్ చేసుకోగలరు. కాకపోతే
ఇద్దరికి భయమే, ఇద్దరు ధైర్యం చేయరు, ఇద్దరికి ఫ్యూచర్ లో అంటే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేదే ఎక్కువ ఆలోచన. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా పోయినా పర్వాలేదు, ప్రెసెంట్ అనేది ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఫ్యూచర్ బెటర్ అయిపోవాలి అనే ఆలోచన. అలా ఉంటే ఇంకేం వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే మీ ప్రెసెంటే మీ ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తుంది. బట్ మీరు ఎప్పుడో ఫ్యూచర్ లో ఏదో జరిగిపోతుందని ఆలోచించి ఆ పర్సన్ అలానే ఆలోచిస్తే రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ అవుతుంది? అదే ఇక్కడ ప్రాబ్లం అండి. మోస్ట్లీ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించి ప్రెజెంట్ మీద ఫోకస్ చేయకపోతే ఫ్యూచర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ప్రెజెంట్ ని బేస్ చేసుకుని క్రియేట్ అవుతుంది. ప్రెజెంట్ మీద వర్క్ చేయనప్పుడు, ప్రెజెంట్ మీద హోప్ లేనప్పుడు, ఈ రోజు ఎలా ఉంటున్నారో అర్థం కానప్పుడు రేపు ఇంకేం అర్థం అవుతుంది? సో ఇవన్నీ మారితే తప్ప మీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వండి. అదైతే నేను 100% చెప్పగలను. ఇది మీకైనా ఆ పర్సన్కైనా ఇద్దరికి సేమే చెప్తున్నాను నేను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.